మమ్మీ నీకోసం నా కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ చూసినా మమ్మీ ఎంత బాగుందో. మామూలుగా ఫ్రైడ్ రైస్ అంటే నూడిల్ షాప్లో ఫ్రైడ్ రైస్ లాంటిది కాదు, ఇది బాగుంటుంది. అందులోనూ ఒక మంచి రెస్టారెంట్. ఓకే. ఇక మా మమ్మీకి ఈరోజు కొంచెం అలిసిపోయింది మా మమ్మీ. సరే ఇంకా ఆర్డర్ చేసిన పెద్ద పెద్ద చిప్పలు నాకు మా మమ్మీకి. మా డాడీ తిన్నాడు ఇలాంటివి. మా డాడీ తింటారు కానీ కొంచెం చాలా తక్కువ తింటాడు మా డాడీ. నువ్వు టేస్ట్ చేయలేవు అమ్మ అసలు ఇది? లేదు నాన్న, టేస్ట్ చూసినాం అనుకో మమ్మీ, అబ్బా ఇంత బాగుంది ఎప్పుడు చేయలేము రా అంటూ. చూద్దాం. ఎప్పుడు నేను పెడుతుండే, ఈరోజు నా కొడుకుతో పెట్టిస్తున్నా. చూడడం ఎంత బాగుందో. అబ్బా అవునా, ఎంత కలర్ఫుల్ ఉందిరా. అసలు మసాలా ఇట్లా ఏం లేకుండా. చికెన్ ఫ్రైడ్ రైస్ అన్న అంత ఎగ్గుంది. చికెన్ కూడా మీకు తక్కువ. ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా ఎగ్ అనేది పక్కా మమ్మీ. ఓకే. వేడి వేడిగా. ఇది వచ్చేసి ఎల్బీ నగర్లో ఉన్న ఒక మంచి రెస్టారెంట్. సూపర్. ఎల్బీ నగర్లో ఇంతకంటే ఇంకా పెద్ద రెస్టారెంట్ లేదు. చూద్దాం మన వాళ్ళకి ఎంతమందికి తెలుసా. ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ పెట్టండి, అది కరెక్టో కాదో నేను చెప్తా. ఇంతకంటే పెద్దదైతే లేదు నిజంగా. మీకు అది తెలుసో తెలియదో మరి. ఒక అండర్ రేటెడ్ రెస్టారెంట్. ఊరిలో వస్తున్నాయి తినేసి. నువ్వు తింటుంటే నాకు కూడా ఊరిలో వస్తున్నాయి. అయితే ఎల్బీనగర్లో ఒక పెద్ద రెస్టారెంట్ అంటే ఏదో ఒక మూలు ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అది జనాలకు తెలియదేమో అని కాదు. అక్కడ ఎవ్రీ వీకెండ్ ఎంతమంది వస్తారంటే దగ్గర దగ్గర జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉండే జనాలు కూడా ఇక్కడే ఉంటారు. అవును అమ్మే అన్న, ఒకప్పుడు రా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్, ఇప్పుడు ఎల్బీ నగర్. హైదరాబాద్ అంటే ఎల్బీ నగర్. నేను అమీర్పేటలో కోచింగ్కి వెళ్ళినప్పుడు మా సారు, ఆ కోచింగ్ సెంటర్ సారు, ఎక్కడ ఉంటావు బాబు అంటే నాగేశ్వరపురం అంటే అబ్బో అది జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ కంటే ఎక్కువ అన్నట్టు అంటుండే. మమ్మీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మమ్మీ, నువ్వు తినేసాలి ఇది. తింటానన్నా, నువ్వు తింటుంటే నువ్వు ఊరిలో వస్తున్నాయి నాకైతే. అబ్బా లైట్గా సింపుల్గా ఎంత అయినా తినేయచ్చు చికెన్ అంటే. సూపరా, డబల్ సూపర్ మమ్మీ. ఎట్లా నేను చెప్పేటట్టు చెప్పు. సూపర్ సూపర్.